హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు జున్ను చేసుకోబోతున్నామండి. ఇది పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి. అప్పుడు ఇంటింటికి గేదెలుండేవి. ఇప్పుడు గేదెలు ఎక్కడ ఉంటున్నాయండి. స్వచ్ఛమైన పాలు జున్ను ఇప్పుడు దొరకటం కష్టమైంది. సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతున్నాయండి. అవి కూడా ఊరి నుంచి వస్తే. ఈ పాలు ఊరి నుంచి వచ్చినాయండి. 2 గంటల ప్రయాణం చేసి వచ్చినాయి. స్వచ్ఛమైన జున్ను పాలండి. ఈ ఫస్ట్ పూట రెండో పూట అయ్యి ఇట్లా చేసుకుంటే అండి జున్ను బాగుంటుంది కేక్ లాగా. దీనికి ఒక టీ గ్లాసు మామూలు పాలు తీసుకున్నాను. ఒక అర స్పూన్ మిరియాలు, 4 యాలక్కాయలు. ఈ టీ గ్లాసుతో మామూలు పాలు తీసుకున్నా. ఎందుకంటే మనకు తొలి పాలు అయితే ఎక్కువ పడతాయి. ఈ ఫస్ట్ పూటయి రెండో పూటయి కదండి, ఎక్కువ పట్టవు. కానీ జున్ను అయితే స్వచ్ఛమైన జున్ను అండి. జున్ను కేకులా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు మనం గిన్నెలో పోసుకుని ఇది బెల్లం ఇట్ట సన్నగా తరుక్కుంటే తొందరగా కరిగిపోద్ది. నేను 3/4 లీటర్కి 1/2 కేజీ బెల్లం తీసుకున్నా. మీరు తీపి తినేటట్టు అయితే ఇంకొక 50 గ్రాములు తీసుకోండి. ఇది బాగా ఇట్ట తిప్పుకుంటే కరిగిపోద్ది. ఇప్పుడు వడపోసుకుందాము. అయ్యో మిరియాలు, యాలక్కాయలు పొట్టు తీసి కొంచెం పంచదార వేసి మెత్తగా మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో స్టాండ్ పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాము. మీడియంలో పెట్టుకోవాలి. మనం ఏ గిన్నెలో పెట్టుకుంటామో పాలు ఆ గిన్నెకి అడుగున కొంచెం నెయ్యి రాసుకున్నాను. ఎందుకంటే అడుగంటకుండా కేకు లాగా ఊడొచ్చిద్ది మనకి. ఈ బెల్లం కరిగినాక పాలు ఇట్టు వడపోసుకోవాలి. బెల్లంలో ఏమన్నా నలకలు అవి ఉంటాయి. మురుపాలు కదండి, నా పాలల్లో కూడా ఏమన్నా నలకలు పడతాయి అని. ఇప్పుడు మనం మిరియాలు, యాలక్కాయ మెత్తగా పొడేసుకున్నాం కదండి. ఇట్ట పాలల్లో కలుపుకుంటే పిల్లలకు కూడా తగలకుండా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాం. మీరు దేనిలో అయినా ఆవిరి మీద వండుకోవచ్చు. నేను మీడియంలో పెట్టుకున్నాను. నాకు అరగంట సేపు పట్టింది. 25 నిమిషాల పైన పట్టిందండి. అట్ట ఏలుతో అంటుకోకపోతే ఉడికిపోయినట్టేను. చాకు గుచ్చాం కదా, చాకు కూడా అంటుకోలేదు. జున్ను అయితే రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ పాలతో జున్ను లడ్డు చేశానండి. మా ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది, జున్ను లడ్డు కూడా. అట్ట చాకుతో శుభ్రం కోసి ఇప్పుడు మూత పెట్టి బార్లు ఇచ్చుకుంటే చూడండి కేకులాగా ఊడొచ్చేసింది. ఇదేనండి జున్ను కేకు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అమృతం లాంటి జున్ను, వజ్రం లాంటి జున్ను. ఈ వజ్రం ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందండి. పల్లెటూళ్ళల్లో అప్పుడు గేదెలు ఉంటే ఈ వారం రోజులు జున్ను తినేవాళ్ళం. వాళ్ళ సంవత్సరానికి ఒక్కసారి కూడా తింటలేదండి. ఈ సిటీకి తెచ్చి 300, 400 అమ్ముకుంటున్నారు పాలాళ్ళు. జున్ను అయితే చాలా బాగుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. 3 రోజులు ఉంటుంది. అచ్చగా మనమే తింటే అట్టండి. ఈ జున్నుని మన ఫ్రెండ్స్కి కూడా స్వీట్ ఇవ్వాలండి. ఈ జున్ను సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో దొరికేది కదా. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్రెండ్స్కి ఇచ్చి రావాలండి. బాయ్ అండి.